హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. యాక్చువల్‌గా ఇవాళ మార్నింగ్ నుంచి ఏమీ వీడియో రికార్డ్ చేయలేదనమాట. ఎందుకు అంటే అన్నయ్య వాళ్ళొచ్చిండ్రు నిన్న నైట్. సో, ఇంగ మార్నింగే లేసి ఇంగ బ్రేక్‌ఫాస్ట్ అట్లా అంటే వాళ్ళు కొంచెం పని మీద అయితే వచ్చిండ్రు కాబట్టి ఇంకా వాళ్ళకి లేట్ అయిపోతది అని ఫాస్ట్‌గా అయితే ఇవాళ ఉప్మా అనమాట. ఉప్మా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇంకా అన్నయ్య వాళ్ళైతే పని అంటే వాళ్ళు చేసుకోవాల్సిన వర్క్ కోసము అయితే ఎళ్ళిపోయినారు. అండ్ అన్నయ్య వాళ్ళతోటి కూడా డ్యాడీ ఎళ్ళిపోయిండ్రనమాట. సో, ఇవాళ వంటొచ్చేసి నేనే చేయాలి. అండ్ నేను జనరల్‌గా అసలు నేను చికెన్ ఇంకా నాన్ వెజ్ తప్ప నేను వెజ్ కర్రీస్ ఏవి చెయ్యనమాట. నాకు రావు చెయ్యడం గూడా. చేసినా గూడా నాకు నచ్చదు టేస్ట్. అందుకే అని జెప్పి నేను జనరల్‌గా వెజ్ కర్రీస్ ఎప్పుడూ చెయ్య. డ్యాడీయే చేసుకుంటాడు. కానీ ఇవాళ నేను చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చెయ్యాలి అని అనుకుంటున్నా. అయితే మెంతి కూర పప్పు చేయమని చెప్పిండు. ఇంకేదైనా కర్రీ ఏదన్నా ఉంటే లెట్స్ సీ చూద్దాము చేయాలి ఏంటి అని జెప్పి. నేనైతే ప్యూర్ నాన్ వెజిటేరియన్ అనమాట. నాకు రోజు చికెను, మటను లేకపోతే ఫిష్ ఇంకేదైనా సరే నాన్ వెజ్‌లో ఏది పెట్టినాని నేను రోజు ఈజీగా తింటా. ఏదైనా వెజ్ కర్రీస్ తినమంటే నాతోటి అవ్వనే అవ్వదు. వెజ్‌లో చాలా కొన్ని థింగ్సే నాకు ఫుల్ ఇష్టము. నేను అన్నీ తింటా. అన్నీ అంటే ఎవ్రీ డే చేస్తున్నప్పుడు నేను తింటా. కానీ ఇట్లా సాటిస్ఫాక్షన్‌గా తిన్నట్టు అనిపియదనమాట. ఏదో ఇక తినాలి కాబట్టి తిన్నట్టు అనిపిస్తది. ఓన్లీ వెజ్ కర్రీస్‌లో పప్పు అయితే మంచిగా తింటా. అండ్ వంకాయి. ఈ 2 మోస్ట్‌లీ మంచిగా తింటా అనమాట. అంటే లైక్ నాన్ వెజ్ లాగా ఎట్లా తింటానో అట్లా తింటా. ఈ వెజ్ కర్రీస్ నాకేమో నచ్చవు. నాకు నచ్చవు కాబట్టి చేయడానికి గూడా నాకిష్టం ఉండదనమాట. అండ్ దానికి ఏమనిపిస్తదంటే ఇప్పుడు చికెన్‌లో అనుకోండి ఏమెయ్యకపోయినా గానీ చికెన్ టేస్టీగా అనిపిస్తది. ఈ వెజ్ కర్రీలో ఎంత ఎఫర్ట్స్ పెట్టి చేసినా గానీ దాంట్లో ఏం టేస్టే అనిపియదు. నాకు ఎవ్రీ టైమ్ అట్లనే అనిపిస్తదనమాట. ఇంకా ఈ బీరకాయలు, సొరకాయలు ఇంకేదో కాయలు అవన్నీ నాకైతే అస్సలు నచ్చవు. మెయిన్‌గా చిక్కుడుగాయ అంటే నా మోస్ట్ హేటెస్ట్ వెజిటబుల్ అని జెప్పొచ్చు. నాకు ఇట్లా వెజిటబుల్స్‌లో ఇట్లా హార్డ్‌లీ చేతి మీద లెక్క పెట్టుకోవచ్చనమాట నేను. నేనేం తింటా అంటే నాకేమి ఇష్టము అని జెప్పి అట్లుంటది. అండ్ నా తినే క్వాంటిటీ గూడా వెజ్ ఉన్న రోజు ఒకలాగా తింటా. ఇంత తింటా ఏమో. నాన్ వెజ్ ఉన్నప్పుడు మంచిగా నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా తింటా అనమాట. అట్లుంటది నాతోటి. ఐ డోంట్ లైక్ వెజిటబుల్స్ అసలు. సో, నాకు నచ్చదు గాబట్టి నేను దాన్ని చేయాలి అని గూడా అనుకోను. చేసినా గూడా అది మంచిగా గాదు. అందుకే వెజ్ కర్రీస్ అంటే నార్మల్‌గా డే అంటే ఎవ్రీ డే డాడీ చేసుకుంటాడు కర్రీస్ అయితే. ఓన్లీ సండే వస్తే ఇంగ ప్రశాంతంగా నాకు నచ్చినట్టుగా ఇంగ చికెన్ మీద ఎక్స్‌పెరిమెంట్‌ల మీద ఎక్స్‌పెరిమెంట్‌లు చేస్తూ ఉంటా అనమాట. బికాజ్ ఐ లవ్ చికెన్ అంతే. సో, ఇవాళైతే ఇంకా అన్నయ్య వాళ్ళైతే ఎళ్ళిపోయినారు. ఫాస్ట్‌గా అయితే కుకింగ్ చేసేసుకొని వర్క్ చాలా ఉన్నాయి గాబట్టి వర్క్ గూడా జేసేసుకోవాలి నేను. ఓ అయితే నేను ఒకటి జెప్పాలి. నేను చిన్నగున్నప్పుడు జనరల్‌గా ఈ మమ్మీ ఆఫీస్‌కెళ్తుండే, డ్యాడీ ఆఫీస్‌కెళ్ళిపోతుండే, మేము స్కూల్‌కెళ్ళిపోతుండే. ఆ రోజు ఎందుకో తెలీదు గానీ నాకు హాలిడే. అండ్ ఆ రోజు మా పెద్దనాన్న వస్తుండనమాట. అయితే ఇంట్లో ఏమి లేదో మరేమో దెలవదు గానీ ఇంగ మమ్మీ ఫోను జేసి పప్పు జెయ్యు అని జెప్పింది. నాకు పప్పు ఎట్లా జేయాలో దెలవదు. ఏదోలాగా జేసేసినా పాపం మా పెద్దనాన్న గూడా ఎట్లనో అట్లా తినేసిండు. దాని తర్వాత నేను టేస్ట్ జేస్తే అంత పప్పు పప్పు వాసన లైక్ ఏమంటారు పచ్చిగా ఉంటది జూడండి. అట్లా వాసనొస్తుండే అనమాట. అసలు నాకింకా గుర్తుంది పప్పు జేయమంటే నాకు ఆ ఎక్స్‌పీరియన్సే గుర్తొస్తదనమాట. పప్పుని గూడా ఎవరన్నా రోయిన్ జేయొచ్చా అంటే అది నేనే అని అనిపిస్తది. అంత అంత టేస్ట్ అంటే పప్పు ఎట్లా జేసినా బావుంటది గదా! జస్ట్ దాంట్లో ఉడకబెట్టి ఉప్పు ఏసినా గాని మంచిగుంటది. అట్లాంటిది ఆ రోజైతే ఎంత గలీజుండేనో పాపం మా పెద్దనాన్న ఎట్లా తిన్నాడో ఏమో అని అనిపిచ్చింది. సో, మళ్ళా అంటే దాని తర్వాత మళ్ళా కొన్ని రోజులు మళ్ళెప్పుడన్నా జేసినా గుర్తొస్తలేదు నాకు పప్పు నేనెప్పుడు జేసినో గూడా. సో, ఇవాళ జేస్తున్నా. ఇవాళ జూడాలసలు పప్పు ఎట్లొస్తదో అని జెప్పి. అండ్ ఇంకొకటేందంటే సరేలే పోనీ ఎవ్వరు లేనప్పుడు నేనొక్కదాన్ని ఉన్నప్పుడు ఎక్స్‌పెరిమెంట్ జేద్దాము అనుకుంటే ఇప్పుడు అన్నయ్య వాళ్ళు, అక్కయ్య వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళొస్తారు గాబట్టి అసలు జూడాలి ఇవాళ ఎట్లయితదో ఏంటో పప్పు. అసలు ఈ పప్పెక్కడుందో గూడా నాకు దెలవదు. ఈ గిన్నెలల్ల. పప్పు అన్‌పాలిష్డ్ టూత్ దాల్. అయితే నేను జనరల్‌గా ఏమి వెజ్జీ కర్రీస్ చెయ్యను గాబట్టి, డ్యాడీ ఎళ్ళేటప్పుడు ఎట్లా జేయాలి, ఏంటి అనైతే చెప్పేసి పోయిండు. సో, ఎట్లా జెప్పిండో అట్లనే జేస్తా ఇప్పుడైతే. మెంతి కూర, కందిపప్పు.
ఇద్దరమే ఉంటాం కాబట్టి ఏదైనా రెసిపీస్ ఇట్లా ఏమైనా చేస్తే అయితే ఇంట్లో ఎన్నో రోజులు ఉంటాయి అన్నమాట. లైక్ మల్బెరీ జామ్ అట్లనే ఉంది. ఏదో చేసిన రోజు తిన్నా, దాని నెక్స్ట్ డే తిన్నా కావచ్చు. దాని తర్వాత ఒక్క రోజు కూడా దాన్ని ఓపెన్ కూడా చేయలేదు. అట్లనే ఉసిరికాయ బెల్లం వేసి చేసినా కదా, అవి కూడా అట్లనే ఉన్నాయి అన్నమాట. అవి కూడా తినలేదు. ఎంతసేపు ఈ మధ్య అప్పాలే తినాల్సి వస్తుంది. సో ఇంకా అన్నయ్య వాళ్ళు వచ్చింది కదా, నా రెసిపీస్ అన్ని వాళ్ళకి ఇట్లా ట్రై చేపించిన అన్నమాట. వాళ్ళకి అంటే ఇవన్నీ జనరల్‌గా ఎవరు జేసుకోరు గదా! డిఫరెంట్‌గా అనిపిస్తూ ఉంటది. సో, వచ్చిన ప్రతిసారి అడుగుతారు, "ఏం జేసినావు ఇప్పుడు?" అని జెప్పేసి. "ఏం వెరైటీ జేసినావు" అని. జనరల్‌గా ఇట్లా నేను వీడియోస్ అవన్నీ చేయకముందయితే, ఇవి గూడా నేను ముందు గూడా ఇవన్నీ చేస్తుండే అనమాట. లైక్ పచ్చడి పెట్టడం అట్లా. అట్లా పెట్టిన ప్రతిసారి ఇంగ ఎవరికో ఒకళ్ళకి అందరికి నాకు వీలైనంత వరకు అందరికి పంపియడానికి ట్రై చేస్తా అనమాట. రిలేటివ్స్‌లో గాని, అన్నయ్య వాళ్ళకి గాని అట్లా. సో, వాళ్ళకట్లా తెలుస్తదనమాట. నేను ఇవి చేస్తా, ఇట్లా చేస్తా అని. అయితే ఇవాళ అన్నయ్య వచ్చిన వెంటనే అదే అడుగుతుండనమాట. "ఈసారి పచ్చడేం పెట్టలేదా?" అంటే, అయ్యో! పెట్టినా అన్నయ్య, రీసెంట్‌గానే పెట్టినా. హార్డ్‌లీ ఒక 1 వీక్ అయితుందేమో నేను పచ్చడి పెట్టి అనుకుంటా అంటే, ఇంక ఇవాళ మార్నింగ్ ఉప్మా కదా బ్రేక్‌ఫాస్ట్‌లోకి దాంట్లోకి ఏసుకొని చూషిండ్రు. ఫుల్ మంచిగా అనిపిచ్చింది వాళ్ళు అట్లా తింటే. నాకేంటో వేరే వాళ్ళకి పెట్టడంలోనే నాకు ఆనందం అన్నమాట. అట్లా అంటే నిజంగానే అంటారు. అన్నిటికంటే ఎవరైనా తృప్తిగా ఫుడ్ తింటే వాళ్ళ నుంచి వచ్చే ఆ బ్లెస్సింగ్స్ గానీ, లేకపోతే ఆ ప్రేమ గానీ అన్‌బీటబుల్ అని అనిపిస్తది నాకైతే. సరే ముచ్చట పక్కన పడేసి ఇదైతే పెడదాం ఫస్ట్. ఉప్మా చేసిన తర్వాత ఇట్లా మొత్తం కింద అంటుకోబోయింది. ఎంతమందికి తినడం అంటే ఫుల్ ఇష్టం. నాకైతే ఫుల్ ఇష్టం. నేను డ్యాడీ ఉంటే అయితే డ్యాడీకి ఉప్మా చేసిందే పెట్టేసుకొని ఇట్లా కింద అంటుకుంది ఉంటది గదా! అది నేను పెట్టుకుంటా అనమాట. అంతే నా బ్రేక్‌ఫాస్ట్ అట్లుంటది. ఇవాళ నేను బ్రేక్‌ఫాస్ట్ నార్మల్ చాలా తిన్నా. అందుకే ఇది తీయడానికి అవ్వలేదు అప్పుడు. కొంచెం గట్టిగా అయిపోయింది. అసలు నాకిట్లా గూడా ఇష్టము. చికెన్ కర్రీ ఏదన్నా నాన్ వెజ్ కర్రీలకి ఇట్లా బ్రేక్‌ఫాస్ట్ తినడము, ఉప్మా తినడము, ఇడ్లీ తినడము మస్తనిపిస్తది. అంతే నాన్ వెజ్ తోటి నాకు ఏదైనా ఓకే అనిపిస్తది. వెజ్జే. హుహు. అసలు మా డ్యాడీ వాళ్ళ అన్నయ్య వాళ్ళు వస్తే అంటే అన్నారనమాట, "చాలా బక్కగయిపోయినావు" అని జెప్పేసి. అయితే "ఏం జేయట్లేదు అన్నయ్య, ఏమో మరి నేనేం బక్కగయినట్టు నాకైతే అనిపియట్లేదు" అంటే, మా డ్యాడీ ఉండేసి డైటింగ్ చేస్తుంది అంట. అసలు అమ్మో! నేను తినేదానికి డైటింగ్ అని ఎవరు అంటున్నారు నాకైతే అర్థం కాదు. అంటే వాళ్ళకి ఇట్లా ఇంత క్వాంటిటీ ఆఫ్ రైస్ తింటేనే తిన్నట్టు అనిపిస్తది. నాకైతే అసలు నిజంగా చెప్తున్నా గదా! ఇద్దరమే ఉంటాం గాబట్టి తినాల్సొస్తది ఎట్లైనా సరే. అరే! మిగిలిపోతది పడేయాలి అని జెప్పేసి అట్లా తినడమే ఎక్కువ సార్లు అయిపోతది గానీ, నాకైతే ఆకలి గూడా గాదు. నాకనిపిస్తది అట్లా ఆకలి గానప్పుడు తింటే మంచిగుండదు బాడీ గూడా. అంటే ఇట్లా సుస్తు అనిపిస్తది. ఆల్రెడీ ఫుల్ ఉంటది బాడీలో అంటే ఫుడ్డు. ఆకలి గానప్పుడు తినొద్దు అని అనిపిస్తది. నాకైతే ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ తిన్నానా, నాకు లంచ్ తినబుద్ధి గాదు. నాకు డిన్నర్ తినాలి అని అనిపిస్తది. కానీ అట్లా తినకుండా అసలు నన్ను ఉంచడనమాట. తినాల్సిందే అది ఇట్లా బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇట్లా అన్నీ ఉండాల 3 పూటలన్నట్టు చేస్తడు. ఇక ఇద్దరమే కాబట్టి నేను తినకపోతే ఈజీగా తెలుస్తది గూడా నేను తినలేదని జెప్పి. అట్లుంటది. నాకిప్పుడు చికెన్ తినబుద్దయితుంది దీనితోటి. చికెన్ వేడి చేసుకొని తింటా. నిన్న 2 టైప్ ఆఫ్ చికెన్ కర్రీస్ అయినయి. అసలు నైట్ చేసిన చికెన్ కర్రీ ఎంత యమ్మీ ఉండే తెలుసా! కాకపోతే నేను 2 చికెన్ కర్రీలు కలిపేసి పెట్టేసిన. ఇంగ చూడాలి అది ఎట్లయితదో. యమ్మీ యమ్మీ, యమ్మీ యమ్మీ. అసలు ఇవాళ ఉప్మా ఎంత క్వాంటిటీ చేసినా అంటే ఎప్పుడు చేయలేదు ఇంత క్వాంటిటీలో. నాకు అర్థం కూడా కాలేదు. నేను ఎప్పుడు చేసేటట్టే చేసినా గానీ అదో రకంగా అయింది. అంటే ఇట్లా అటు అంటే ఇట్లా మంచిగా మెత్తగా కాలేదు. ఇట్లా డ్రైగా కూడా కాలేదు. మంచిగా కాలే ఇవాళ ఉప్మా. ఏదో ఇక పచ్చడితోటి అడ్జస్ట్ చేసినాం. సరే, పప్పు అయ్యేటప్పుడు చూద్దాం ఏం చేస్తానో. నేను ఇట్లా పప్పు పెట్టినో లేదో డ్యాడీ ఫోన్ చేసిండు పెట్టకు అని చెప్పేసి. అక్కడ యాక్చువల్‌గా ఒకటేదో రిజిస్ట్రేషన్ పని మీద అయితే పోయినారనమాట డ్యాడీ వాళ్ళు. అయితే అక్కడ తహసీల్దారు మా డ్యాడీ స్టూడెంట్ అంట.
అయితే ఇంగ లంచ్ కోసము ఇన్వైట్ జేషిండు అన్నట్టు అన్నాడనమాట. ఇంగ అక్కడనే లంచ్ చేసేసొస్తాము. నువ్వేం పెట్టకు అని జెప్పేసి జస్ట్ ఇట్లా పెట్టినో లేదో ఫోనొచ్చింది. ఇంగ సరే పెట్టేసినా డాడీ అనుకుంటా అంటే, సరేలే తర్వాత జేసుకుందాము అని అన్నాడు. సో, ఇప్పుడు నేను చేయాల్సిన అవసరం లేదు. అయితే ఉప్మా తిందాము అనుకుంటే యాక్చువల్‌గా నిన్న అన్నయ్య వస్తుండని అని జెప్పేసి రైస్ కొంచెం ఎక్కువనే బెట్టిండు. చాలా మిగిలిపోయిందనమాట. ఇంగ ఎట్లాగో తినేసేద్దాంలే చికెన్ ఉంది గదా! ఆకలైతలేదు అయినా గాని తినబుద్దయితుంది. అండ్ ప్లీజ్ డోంట్ మైండ్ నేను దీంట్లో చేసిన గిన్నెలోనే తింటున్నా. ఇట్లా తినొద్దు అని అంటారు గానీ లైట్. అవన్నీ మనం పట్టించుకోము. ఇట్లా తింటేనే టేస్ట్. సో, అంత చెప్పిన వెజ్ కర్రీకి ఉన్న స్టోరీ ఇప్పుడు జేయాల్సిన అవసరం రాట్లేదు మళ్ళా. దేవుడు గూడా అనుకుంటుండేమో, "నువ్వు ఓన్లీ నాన్ వెజ్‌కే పుట్టినవు. నాన్ వెజ్జే చెయ్యాలి దేవుడు వెజ్ చెయ్యొద్దు" అని జెప్పి. అందుకే ఇవాళ గూడా నేను వెజ్ చెయ్యట్లే. వాళ్ళొచ్చిన తర్వాత నైట్‌కి డ్యాడీ జేసుకుంటాడులే. సరే. తినేసేసి ఈవినింగ్ గలుస్తా. ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే తిన్న తర్వాత కొంచెం వర్క్ ఉంటే చేసేసుకున్న తర్వాత అయితే వాకింగ్ అయితే వచ్చేసిన. అసలు ఏమైనా సరే వాకింగ్ అయితే మిస్ అవ్వకుండా రోజు రావాలని అయితే ఫిక్స్ అయితున్నా. యాస్ మచ్ యాస్ నేను ఇంట్లో ఉన్నంత వరకైతే వాకింగ్ అయితే రావాలి అని అనుకుంటున్నా. అండ్ అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో అసలు సన్‌సెట్ అయితే. అప్పుడే సన్‌సెట్ అయితుండే. అండ్ ఇంటికొచ్చేసిన తర్వాత ఒక ఆరెంజ్ అయితే తిన్నా. అండ్ దాని తర్వాత డిన్నర్ గూడా డ్యాడీ వచ్చిన తర్వాత పప్పు చేసిండే. ఇంక వేడి వేడి పప్పేసుకొని, అప్పాలు పెట్టుకొని సైడ్‌కి ఇంగ నా డిన్నర్‌నయితే ఫినిష్ చేసుకున్నా. ఓకే. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ టాటా బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!